ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 85 ప్రకారంగా రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల లోపల కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి. ఇది చట్టం చెప్తా ఉంది. 60 రోజులు కాదు కదా, 10 సంవత్సరాలైనా ఇంతవరకు కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్కు రాలేదు. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోనే ఉంది. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయానికి విశేష అధికారాలు ఉన్నాయి. అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కృష్ణానది మీద నిర్మించబోతున్న నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్, రెగ్యులేషన్, మెయింటెనెన్స్, ఆపరేషన్ ఇవన్నీ కూడా కృష్ణానది యాజమాన్య బోర్డు పర్యవేక్షణలో జరగాలి. కానీ 10 సంవత్సరాలైంది, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కు రాలేదు. దీనికి కారణం కేంద్రంలోని మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యం, రాష్ట్రంలో గతంలో పాలించినటువంటి చంద్రబాబు ప్రభుత్వం, తర్వాత పాలించినటువంటి వైకాపా ప్రభుత్వం, ప్రస్తుతం పాలిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, వీళ్ళ యొక్క అసమర్థత, చేతగానితనమే ఇందుకు కారణం. దీనికి తోడు గతంలో చంద్రబాబు ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయానికి ఒక లేఖ రాసింది. ఏమని? ఈ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేయమని. అయినప్పటికీ రాలేదు. తర్వాత జగన్ ప్రభుత్వం మరొక లేఖ రాసింది. విజయవాడలో వద్దు, విశాఖపట్నంలో పెట్టనని చెప్పేసి ఆయన లేఖ రాశాడు. అది రాలేదు. ఈ 2 లేఖలు కూడా సమంజసం కాదు. ఎందుకంటే కృష్ణానది మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టులో ప్రధానమైనటి 1 శ్రీశైలం రిజర్వాయర్, 2 నాగార్జున సాగర్, 3 పులిచింతల, 4 ప్రకాశం బ్యారేజ్. ఈ 4ంటిలో మరీ ప్రధానమైంది శ్రీశైలం రిజర్వాయర్. శ్రీశైలం రిజర్వాయర్ ఆధారంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగు గంగ, గాలేరు నగిరి, కేసీ కెనాల్ ఎస్కేప్ ఛానల్ ఉన్నాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా వెలుగొండ రిజర్వాయర్, వెలుగొండ ప్రాజెక్టు, హంద్రీ నివాస్ తులసివంతి ఉన్నాయి. తెలంగాణలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఉంది. శ్రీశైలం ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో కుడి జల విద్యుత్ కేంద్రం ఉంది. తెలంగాణలో ఎడమ జల విద్యుత్ కేంద్రం ఉంది. బట్ ఇవన్నీ కూడా, ఇది కాక ఎస్ఆర్బిసి ఉంది. ఇవన్నీ కూడా శ్రీశైలం రిజర్వాయర్ ఆధారంగా ఉన్నాయి. కాబట్టి కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని శ్రీశైలం రిజర్వాయర్కు సమీపంలో అటు నంద్యాల జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో కానీ ఏర్పాటు చేయడం అనేది న్యాయం, ధర్మం, సమంజసం. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెప్పించాలని, అది కూడా శ్రీశైలం రిజర్వాయర్కు సమీపంలో నంద్యాల జిల్లాలో కానీ కర్నూలు జిల్లాలో కానీ ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక 2వది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయం. విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారంగా పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు, ఇది జాతీయ ప్రాజెక్ట్. దీన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్వహించాలి. కేంద్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా దీన్ని ఎగ్జిక్యూషన్, డెవలప్మెంట్, రెగ్యులేషన్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ద్వారా జరిపించాలి. 10 సంవత్సరాలైంది, ఇప్పటికీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆంధ్రప్రదేశ్కు రాలేదు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉంది.
రాష్ట్ర ప్రభుత్వాల గతంలో టీడీపీ, తర్వాత వైకాపా, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వాల చేతగానితనానికి, అసమర్థతకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ, మోడీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది ఒక ప్రబల నిదర్శనం. పోలవరం ప్రాజెక్టుకు సమీపంలోనే పెద్ద నగరం రాజమండ్రి ఉంది. కాబట్టి తక్షణం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి రాజమండ్రికి తరలించే ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక మూడో విషయం, ప్రముఖ నాటక రచయిత, నా మిత్రుడు, అనేక నంది అవార్డుల గ్రహీత అయినటువంటి పల్లేటి లక్ష్మీ కులశేఖర్ మొన్న శుక్రవారం రాత్రి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడం జరిగింది. ఇది చాలా బాధాకరం. స్వర్గీయ పల్లేటి లక్ష్మీ కులశేఖర్ గొప్ప నాటక రచయిత, గొప్ప కళాకారుడు. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఆయన పవిత్రాత్మకు ప్రశాంతిని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తున్నా.